చలో అందరికీ శరార్థులలో టీవీపై సమర్పించు మాస్ మల్లన ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసోటి మీ నర్సికాక ఇక అరుచుకుందాం రారు అయ్యాల్టి మోక మీ కారిడార్ ఏమో కానీ మా కథ వేరే అయ్యేటట్టున్నదే. అసైన్డ్ భూములు అనుకుంటా మొత్తం ధరంతా తక్కువ చేసి ఇస్తే ఎట్లా అన్నట్టు ఏం కథ. 1200 ఎకరాల భూమి ఇండస్ట్రియల్ కారిడార్ పెడతాము, అది చేస్తాం ఇది చేస్తాం ముద్దుగానే ఉంది పెట్టుండి కాదని మేమేందుకు అంటున్నాం. కానీ మరి కథ ఏంది అంటున్నాము. మాకు తక్కువ ఉన్నది అసలు ఏమన్నా హిసాబు లెక్కన ఇవ్వాలి కదా. మరీ అడ్డిపావు షేర్ అంటే ఎడికేలు అవుతుందని అక్కడ లోకల్ స్థానికులు అంటా ఉన్నారని మాజీ మంత్రి హరీష్ రావు సర్కారు పెట్టబోతున్న ఈ ఇండస్ట్రియల్ కారిడార్ దగ్గరికి పోయి ఇక జవడానికి దిగిండు అనుకో రాదురి. దిగుడుతోటే అవ్వ నువ్వు చెడు కూడా ఆడితే ఎట్లయితుంది కాక ఈడికి వచ్చి ఎటు కూడా ప్రతిపక్ష నేతవని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే కూకుంటాం అని చెప్పని సర్కారు ఆయనని అరెస్ట్ చేయించింది. అరెస్ట్ అయితే అయింది కానీ జనాలకు న్యాయం అయితే జరగాలి కదా. నువ్వులా అగో గాముచ్చడం మీదకెళ్ళి ఇప్పుడు అంతా రభసలు వేస్తున్నది అనుకో రాదురి. మేము జనాల కోసమే కదా ఆ కారిడార్ పెడితే ఎంతోమందికి ఉద్యోగాలు వస్తాయి, ఇండస్ట్రియల్ ఉంటే ఉపాధి అవకాశాలు ఉంటాయి, మా దిక్కు మా ప్రాంతం అన్నట్టుగా నేను చూస్తే వీళ్ళ గిట్ల చేయబట్టిరి అని చెప్పని సర్కారు వాళ్ళు అనబోతున్నారట. ఆ సంగతి ఏదో చూద్దాం రారి. ఏమయ్యో గిట్ల చేస్తాన్రు, మంచి చేద్దామని పోతే అరెస్టులు చేస్తారా అని అనుకత్తాన్రు కారోళ్ళు. మరి మాజీ మంత్రి హరీష్ రావును అరెస్ట్ చేసిర్రు ఇయ్యాల. ఇక శంషాబాద్ పోలీస్ టౌన్కు పట్టుకపోయినరులా. వికారాబాదు జిల్లా పరిగి నియోజకవర్గంలా కాడ్లాపూరు రాపోలు ఊర్లే ఇక ఇండస్ట్రియల్ కారిడార్ కోసమని 1200 ఎకరాల భూమిని సర్కారు తీసుకున్నది. ఇక దీన్ని స్థానికులు మాకు అద్దే అద్దని మొత్తానికైతే వ్యతిరేకంగా నిలబడ్డారు. అసైన్డ్ భూములని చెప్పి తక్కువ ధరకిచ్చే ప్రయత్నాలు చేస్తుర్రు, మా భూములు గుంజుకునేటట్టు చూస్తుండ్రు అని ఇక భూ నిర్వాసితానికత్తే ఇక గాళ్లకు మద్దతు తెలిపేందుకు పరిగిపోయిండు హరీష్ రావు. తెలంగాణ పోలీస్ అకాడమీ జంక్షన్ కాడ పోలీసు వాళ్ళు అడ్డుకుని ఇక మొత్తం మీద గిట్లా అరెస్ట్ చేసిండ్రులా. ఇక వాళ్ళు ముంగటికి పోయేది ఓంగనే టిప్పర్లు అడ్డు పెట్టిండ్రు. ఇక దీంతో ఆందోళనకు దిగిండ్రు కారోళ్ళు. ఇక మొత్తానికి కయ్యానికి కాలు దువ్వేటట్టున్నారని చెప్పి ఇక ఈ జవడం నడిమిట్ల హరీష్ రావును అరెస్ట్ చేసి గట్ల పట్టుకపోయిండ్రు. ఇవాళ రేవంత్ పాలన ఒక రాక్షస పాలనగా మారింది. ఎక్కడికక్కడ దళిత గిరిజన భూములు లాక్కోవడము, భూములు కొల్లగొట్టడము, పేదల ఉసురు పోసుకునే ప్రభుత్వంగా మారింది. ఇవాళ రేవంత్ రెడ్డి నీది ఏ పాలననో 6 గ్యారెంటీలు ఎగ్గొట్టినా ఎవరిని అడిగినా చెప్తారు. ఈ రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడిపిస్తా ఉన్నావు. ఇవాళ కష్టాల్లో ఉండేటువంటి రైతుల్ని మాట్లాడించడానికి పలకరించడానికి కూడా పోయేటువంటి విధంగా ఇలా మానవ హక్కులను కాలరాస్తా ఉన్నావు. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఉంది ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కనీసం మేము మాట్లాడే హక్కు లేదా మాకు? అక్కడ ఆ బాధతో గత కొన్ని వారాలుగా నిరాహార దీక్ష చేస్తున్న రైతులకు పరామర్శించడానికి, భరోసా ఇవ్వడానికి, ఒక ధైర్యం చెప్పడానికి కూడా వెళ్ళలేకుండా నడి రోడ్డు మీద ఇవాళ శాసనసభ్యులను, బీఆర్ఎస్ నాయకులను అరెస్టును తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇక పోలీసోళ్ళ తీర్మిన పుల్లు గరమైతుండ్రు కారోళ్ళంతా. పరిగి రైతుల దగ్గరికి పోయి తీరుతాం, రైతుల కోసం పోతాంటే పోలీసోళ్ళు అరెస్ట్ చేస్తారా? ఇదేనా ప్రజారాజ్యం, ఇదేనా ప్రజాపాలన అని ప్రశ్నిస్తుండ్రు. సర్కారు జనాల హక్కులను కాలరాత్తాంది, సర్కారు రైతుల భూములు లాక్కునే ప్రయత్నం చేస్తాందని పుల్లు గరమైతుండ్రు. అగో గిట్లా తీసుకొచ్చి కారిడార్లు గవోటి గివోటి పెట్టి జనాలకు మంచి చేయాలని చూస్తున్నామని సర్కారు అనికత్తే లేదు మొత్తం ఆగం చేస్తుందని కారోళ్ళు అనికత్తుండ్రు. మరి అగో పేరుకే సర్కారు బడి కానీ ఓయమ్మ మామూలుగా లేదనుకో రాదురి. సవాలు ప్రైవేటు బళ్ళ కంటే ధీటుగా అడ్మిషన్ల కోసం పొద్దుగాల తెల్లారి గట్ల నుంచే లైన్లు కడుతురు అవ్వయ్యలు. ఎందుకంటే సంవత్సరం మారింది కదా. ఇగో అమ్మ ఈ స్కూల్ వేస్తేనే మంచుకుంటుందిరా, అన్ని కొత్త అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి, అన్ని హాలతులు ఉన్నాయి, అన్ని సౌలతులు ఉన్నాయి. అబ్బాబాబా ప్రైవేటు బళ్ళు కూడా ఈ బడి ముందర పడే అనుకో రాదురి. అగో గంతగానో మరి టీచింగ్ ఉంటుంది కదా, బోధన కెపాసిటీ కానీ అంతా అబాబాబాబాబా ఏం చేసిండు ఎట్లా చేసిండు మంత్రి గారు. కానీ విద్యని అత్యాధునికంగా సర్కారు ఆ పేరు మీద అందించుడు అంటే దానికి గింతగానం పోటీ పడు అంటే ఇవాళ రేపట సర్కారు బయలుకోవాలన్న పంపుతురా. పొద్దుగా లేస్తే సాలిగా బండ్లు వచ్చే రావాలి, 1వ ర్యాంకు 3వ ర్యాంకు 2వ ర్యాంకు అని ర్యాంకుల మీద ర్యాంకులు, అడ్వర్టైజుల మీద అడ్వర్టైజులు, లోకల్ ఛానల్లో ఇప్పించుడు. ఎట్లుంటుంది ప్రైవేట్ వాళ్ళ కథ. కానీ ప్రైవేట్ వాళ్ళు మొత్తం నల్గొండల కిందికి పడిపోయే పరిస్థితి వచ్చిందిలా. ఎందుకంటే మంత్రి కోమటిరెడ్డి సార్ గంతగానం చేస్తున్నాడట. ఓయమ్మ నేను చెప్పుడు ఎందుకు ఇక పోదాం రారి. అడ్మిషన్ల కోసం తెల్లారి గట్ల నుంచి ఎగబడుతున్నాడట జనాలు. అగో ఇక్కడేమన్నా డ్రామా జరుగుతుందా లేకపోతే సినిమా ఎత్తుండ్రా అని అనుకునేరు. కాదు పాన్ ఇండియా సినిమా టికెట్ల కోసం ఎగబడ్డట్టే ఉస్కూల్లే అడ్మిషన్ల కోసం జనాలు ఎగబడే ముచ్చటగిది. ఏంది ఉస్కూల్లా గది గవర్నమెంట్ ఉస్కూల్ లెక్క కొడుతాంది, గదినికి గిట్ల పోతాండ్రేంది అని అనుకుంటుండ్రా. పేరుకే గవర్నమెంట్ స్కూల్ గాని చూడుండ్రి ఎట్లున్నదో అద్దమోలే. కార్పొరేట్ స్కూళ్లకు తనేటట్టున్నది పోన్రి. ఇక మొత్తంకైతే గీ బొట్టు కూడా కడగనబడ్డది ముచ్చట.
పిల్లల అడ్మిషన్ల కోసం పెద్దలందరూ కలిసి సర్కారు బడి ముంగట లైన్ కట్టిండ్రు. కోమటిరెడ్డి ప్రతీకు ఉన్నత బల్లే సీట్ల కోసం పొద్దుగాలట్ నుంచేలే బడి తలుపుల ముంగట విద్యార్థుల తల్లిదండ్రులు పడిగాపులు కాసిండ్రులా. కార్పొరేటు స్కూళ్లకు దీటుగా గీ బడి దండిగున్నదనే చెప్పాలే. ఇక గీ బొట్టు కూడా సర్కారు బడిని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు సొంత పైకం తోటి మస్తుగా తీర్చిదిద్దిండు. ఆధునిక చదువు, ఇస్మార్ట్ క్లాసులు, ఏఐ తోటి చదువు చెప్పుడు, డిజిటల్ ల్యాబులు ఒకటా రెండా చదువుకునేందుకు మస్తుగున్నాయి. విద్యార్థులు సుత పుల్లుగా ఆసక్తి చూపుతాండ్రు. బడికి ఆదరణ తగ్గుతున్న రోజులెల్లా గా బల్లే అత్యాధునిక వస్తువులతోటి మంచి బువ్వతోటి ఇక మంచిగా ఏష్టాల కంటే అడ్మిషన్లు సాధించేందుకు విద్యార్థులు పెద్ద ఎత్తున అత్తాండ్రుల్లో. ఇక అయిపోయి ఎండాకాలం వానలు ఎందుకు వస్తాయి అంటే వస్తావే మస్తుగా నువ్వు అనొచ్చు, కానీ ముచ్చటేందంటే ఎండాకాలం ఎందుకు వస్తాయి ఎరికైనా రైతులు చెడగొడుతందుకు వస్తాయి, కళ్ళంలో ఉన్న పంటను తడుపుతందుకు వస్తాయి, కోసే ముందర పంటను తడుపుతందుకు వస్తాయి. ఈ చెడగొట్టు వానలు అంటారు. ఈ చెడగొట్టు వానలు వచ్చి రైతును పడగొట్టే పని చేస్తుంటాయి. ఇలా ఇప్పుడు నెల్లూరు జిల్లాలో గదే అయిందనుకో రాదుండ్రి. అయ్యో ఇవాళ రేపు ఇక బండి మీదనే సరుకు నింపుకొని బయలుదేరదాం అంటాలకు మొత్తానికి వానలు వచ్చి ఆగమాగం అయిపోయాయి. ఏమన్నా రేటు రాదా, తడిసిన ధాన్యం కొనరాయే, మరి ఎట్ట చేయాలి ఏం చేయాలి, అప్పు తెస్తే ఆరుగాలం కష్టపడితే ఎన్నో తిప్పలవాడి పంట అంతా ఇక ముందలకు వచ్చిందిరా నాయన అనుకునే ముందల గిట్ల అయిపోయి. ఇక ఎట్లా చేయాలని రైతు అంతా రంది పడుతున్నాడు. ఇక ఈలోపే సర్కారుని కూడా ఆదుకోవాలని సాగిలో పడుతున్నారు రైతన్నలు. మరి ఇక సర్కారు ఏం చేస్తుందో చూడాలి. కానీ మొత్తానికైతే ఏం వానలు ఉన్నాయి, ఎండాకాలం వానలు ఎందుకు చెప్పుండ్రి. ఎండాకాలం పొరగాలకు సెలవులు వస్తే మంచిగా ఉంటుంది, కానీ రైతన్నకు మట్టుకు దుఃఖం ఎప్పుడు ఆగదనుకో రాదురి. నెల్లూరు జిల్లాలో మొత్తం ఆగమాగం చేసి జగన్నాథం పెట్టి కూర్చున్నాయి అనుకో రాదురి. ఇక సర్కారుకు వాళ్ళు సారు ఎట్లా ఉన్నా మీరే చేయాలని చెప్పని సాగిల పడుతున్నారు. మరి సర్కారు ఏం చేస్తుందో చూడాలి. పంట నష్టపరిహారం ఇవ్వాలని వాళ్ళు సర్కారుని ప్రాధేయపడుతున్నారు. మరి సర్కారు ఏమన్నా ఆదుకుంటుందా, మరి ఎట్లా చేస్తుంది ఏం కథ అనేది ఇప్పుడు తెలియాలి. అయ్యో ఆన సల్లగుండా ఈ అకాల ఆనలు చేయంగా రైతన్నల కళ్ళకెంచి కన్నీరు కాదు రక్తపు నీరే గారుతుంది పోన్రి. నెల్లూరు జిల్లా కడవడ్డ ఆనలతోటి రైతన్నలకు తీరని కట్ట మచ్చిపడ్డది. వింత వాతావరణంతో రైతులు పుల్లుగా గుబులు పడతాన్రు. ఆనలతోటి వర్కంకులు మొత్తం నేలవాల్తే ఆరబెట్టిన ధాన్యం మొత్తం తడిసి ముద్దవుతుంది. ఓ దిక్కేమో యుద్ధం పేరుతోటి దళారులు రైతులను మోసం చేస్తా అంటే, ఇంకో దిక్కేమో ధాన్యం మొత్తం తడిసి ముద్దయిందని చెప్పి మిల్లర్లు దోపిడీ చేస్తాన్రు. ఇక రైతన్నకు ఎప్పుడు చూసినా కట్టెం గోసలైతే తప్పుతలేవు. 10 ఎకరాలు కౌలు చేసి ఒడ్లు సవర్లేసి కొనలేదు. 2 రోజులు చూసాము, కొనలేదు. రాజశేఖర పూర్తి ఆరోపెట్టాము. రాజశేఖర పట్టిన అకాల వర్షాలకి నష్టపోయాము, చచ్చిపోయాయి పూర్తిగా. ఏదన్నా గవర్నమెంట్ ఏదన్నా సహాయం చేస్తుందని కోరుకుంటున్నాం. ఈరోజు ఎత్తాలనుకున్నాం సార్. రాత్రి కొమ్ము వర్షం గురించి చచ్చిపోయినాయి సార్. అమితి పేదండి సార్. నేను పాలికి వేసుకున్నాను. 80 పుట్లోట్లు సార్ లోన్ తడిచిపోయినాయి. ఇప్పుడన్నా మీరు దయచేసి మాకు మిల్లుకు తోలిచ్చి మాకు ఒకరోజు దయచేసి మీరు లైన్ చేయండి సార్. పంట చేతికొచ్చేదాకా మొత్తం ఆగకుండా ఆగమైపోతుంది పోన్రే. నోటికాడి బువ్వని గుంజుకున్నట్టు చేయబట్టే ఆనదేవుడు. పంట చేతికందిన రైతు కష్టం ఇంటికి చేరతలేదు. ఇక సర్కారు జర్రంతా ఆదుకోవాలి అని చెప్పి రైతులు కోరుకుంటుండ్రు. ఇక మరి అందరి బాధ కాదు, రైతన్నల గోస కాదు. పంట చేతికొచ్చేదాకా పసివిళ్ళ లెక్క కాపాడుకున్న కాలం అయితే ఏదో ఒక తీరుగా కాటేసుకుంటా పోతాంది. ఇక గింత నెలంకొచ్చింది పోన్రి గీ చెడగొట్టు ఆనలు చేయంగా. వచ్చిండు ఫైల్మాను. ఇక చూసుకొని ఫస్ట్ పెళ్లికి ముందర ఉంటుంది కదా ముచ్చట, కట్నం ఏం తీస్తారు ఏం కథ అనే కదా ముందుగాల మాట్లాడుకునేది. అమ్మాయిని ఎట దాస్తావు, నువ్వేం చేస్తున్నావు గీ అని అడిగారు. కట్నం ఏం తీయాలని ఆడవిలో ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఇక కాబట్టి ఆయన మోతవారి రామస్వామి ఏమడిగిండట, అబ్బా ఇంత మునగాడు రామస్వామి దొరుకుతాడు, 10 లక్షలు కావాలన్నాడట. ఇక లగ్గంగా కొన్ని రోజులు ఉందనగా లే 10 సరిపోవు, నాకు ఇంకా 9 కావాలన్నట. అమ్మ 9 తొర్రని అయ్య బొర్ర ఏదో ఒకటి చేస్తాం తీరా అని వీళ్ళు పిల్లోళ్ళు ఇటో అటో ఒప్పుకున్నారో లేదో, మీరు ఇచ్చేటట్లేరు కదా అని లగ్గం రోజు జంపు జిల్లాను అన్నాడట. ఇక చూసుకొని 9 లక్షల కోసం పారిపోతావురా వారి. ఇప్పుడు 10 లక్షలు తీసుకుంటివి, వాళ్ళు ఇస్తామనే చెప్పే. ఇంకా 9 లక్షల కోసం ఎగేసుకొని ఇక తగునమ్మా నాయన చూడు అమ్మ సుతారం ఆడదాని అవుతారం అని ఎగరేసుకొని ఉరికిండట. మరి ఎన్ని రోజులు పోతావు, వేడికి పోతావు తాత, నీకు లక్షలు తెస్తుందిగా ఆడవిళ్ళని కన్నారా, నీ పాడైపోను కదరా, నువ్వు ఏం సంగతి ఎట్ట పెంచిర్రా నిన్ను, 10 లక్షలు నీకు ఇచ్చుడే ఎక్కువ, పిల్లనిచ్చుడే ఎక్కువ అంటే మళ్ళీ మీదకి వెళ్ళి ఇంకా 9 కావాలని ఉరికినట, ఎడుకో పారిపోయినట. మళ్ళీ వెనక సిరేడికి పోతావు తాత, ఊరు కాదా, ఇల్లు లేదా, అవ్వయ్యలేరా, నీకు పిల్లని ఇవ్వాలంటే మళ్ళీ కూడా ఇవ్వాలి కదా. మరి ఆ 9 లక్షలకు తెచ్చుకుంటావా, లేకపోతే వీళ్ళ దగ్గర 9 తీసుకొని మళ్ళీ ఇంకోళ్ళ దగ్గర 19 తీసుకుంటావా? నీ డౌరీ ఆశ పాడైపోను, నిన్ను సూర్యులో పెట్టాలి అసే. ఇక చూడు వీని కథ ఎట్లున్నదో.
హరరే కథ సల్లగుండా కట్నం తీసుకునుడే తప్పంటే ఎక్కువ కట్నం పట్టుకరాలేదని పరారైండట పెండ్లి కొడుకు. అవుల్లా గీ హన్మకొండ జిల్లా కమలాపురం మండలంలా ఎక్కువ కట్నం కోసం పెండ్లి కొడుకు పరారైండట. మార్చి 6వ తారీఖు నాడు లగ్గం కావాల్సి ఉండే, అంటే నిన్న నెనాలా 2 రోజుల ముందే పెండ్లి చేసుకునే పిల్లగాడు కనబడకుండా పోయిండట. ఇక పెండ్లి పిల్ల తండ్రి పొన్నాల రాజయ్య మస్తుగా బాధపడకత్తాండు. ఇక మాకు న్యాయం చేయాలని పిల్లింటోళ్ళందరూ కలిసి ఇక పిల్లగాని ఇంటి ముంగట పురుగుల డబ్బాతోటి కూర్చొని ఆందోళనకు దిగిండ్రు. మా అమ్మాయికి ఉప్పలకు సంబంధించిన వీరపోయిన రాజయ్య కొడుకు కిషోర్తో పెళ్లి సంబంధం కిరణ్తో పెళ్లి సంబంధం మాట్లాడుకోవడం జరిగింది. వాళ్ళు అనుకున్న కట్నము 35 లక్షలు అడగగా నేను 26 లక్షలు ఇస్తానని నేను అన్నాను. అబ్బాయి వాళ్ళ అమ్మాయి ఏమంటుందంటే, నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చినావు, ఇప్పుడు 50 లక్షలు ఇస్తావు, 50 లక్షలు నేను నెల రోజులలో తీసుకొచ్చి పెళ్లి చేస్తా అని ఇప్పటికి కూడా డిమాండ్ చేస్తున్నది సార్. మమ్మల్ని వాళ్ళు కావాలనే మమ్మల్ని మోసం చేసినారు, ఉద్దేశపూర్వకంగా మోసం చేసి మా జీవితాలతో ఆడుకుంటున్నారు సార్. మాకు న్యాయం చేయనట్టయితే మేము ఇక్కడనే మా కుటుంబంతో సహా మందుతో తాగి ఆత్మహత్య చేస్తాం సార్. మేము నెల రోజుల నుండి మేము నానా ఇబ్బంది పడుతున్నాం సార్. అసలు ముచ్చటేంటిదంటే ఎలకతుర్తి మండలం దండపల్లి ఊరికి చెందిన పొన్నాల రాజయ్య బిడ్డే. ఇక కమలాపూర్ మండలం ఉప్పలూరికి చెందిన ఈరబోయిన రాజయ్య చిన్న కొడుకు కిరణ్ తోటి లగ్గము ఖాయం చేసిండ్రట. పిలగానికి 35 లక్షలు అరకట్నం కావాలని అడిగితే 26 లక్షలకు ఒప్పుకున్నారట. ఇక పువ్వులు పండ్లు సుత పెట్టుకున్నారట. 10 లక్షల రూపాయలు ఇచ్చిండ్రట. ఇక లగ్గం దగ్గర పడుతున్నప్పుడు 9 లక్షలు ఇత్తరు అయ్యారని డిమాండ్ చేసిండట. గంతగనము ఎక్కడికెంచి దేశ పెట్టాలి అని చెప్పి పిల్లింటోలు చెప్పుడుతోటి ఇక 2 రోజుల ముంగట్ నుంచి వెళ్ళి పరారైండట. నుల్లా ఇక పోలీస్ టౌన్లకు కేసు సుత పెట్టిండట పిల్ల తండ్రి. ఇక పిల్లగాని తల్లిదండ్రులే అలా కొడుకుని దాచిపెట్టి కట్నం కోసం గిట్ల పెండ్లి నాపిండ్రు అని చెప్పి ఇంటోళ్ళు పురుగుల మందు డబ్బాతోటి ఇంటి ముంగట కూర్చున్నారు. షవ్వా ఏం ముచ్చట పాడైంది, ఏం కథ? కట్నం అడుగుడే తప్పంటే మళ్ళీ లెక్క కట్నం కోసం గింత అన్నాయిలని చేస్తారా? మీరు గాడి దాకేందుకు సార్, రిజిస్ట్రేషన్ ఆఫీస్కు మీరెందుకు? ఓ మేడం, మీరు గిన్ని పైసలు ఇవ్వండి, మేము చూసుకుంటాము, నెంబర్ ప్లేట్ కూడా మా షోరూమ్కే వస్తుంది, మీరు ఖాళీడికి వచ్చి సంతకం పెట్టిపోతే అయిపోయాయి. ఆడికి పోవుడు, 8 నెంబర్ వేసుడు, 7 నెంబర్ వేసుడు, అధికారం ఇచ్చేదాకా నిలబడు, అదంతా టైం వేస్ట్ కాదా? మేము ఎందుకున్నాము? షోరూమ్ వల్ల మేము ఉన్నాం కదా. మై హూనా, మై దేక్తా, మై కర్తా అని చెప్తున్నారట. ఇక ఈ సూర్యాపేట జిల్లాలో ఈ 2 వీలర్ షోరూంలో ఉంటారు కదా, ఇక వాళ్ళు మొత్తం దందకే పడ్డారట. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అధికార దాకా పోవాల్సిన అవసరం లేదట. మొత్తం కథాంతిడికే వస్తుంది, మీరు కాలు వచ్చి సంతకం పెట్టిపోతే సరిపోయా. మా షోరూంలో ఏసీలో కూర్చోరి నిమ్మలంగా కూల్ డ్రింక్ ఇస్తాం, చల్లగా తాగురు, ఎండాకాలమాయే. ఇక అటెంక సీరు చూసుకొని పోరు అని చెప్పి అవినీతికి పాల్పడుతురట. ఇదేం అవినీతి అంటే అవినీతి దందా. ఏం కావాలో రూపాయలు కావాలి. ఇక ఈ అధికారులతో మిలాఖత్ అయ్యి మీకు ఎందుకు సార్ మేము చూసుకుంటాం, కానీ దళారులు అంటారు కదా, ఒక ఆ పని కూడా షోరూమ్లో చేస్తున్నారట. కొన్ని షోరూమ్లు మొత్తం మీద ఇదే పని మీద ఉన్నాయి. ఈ సూర్యాపేట జిల్లా కోదాడ కాడ అవుతున్నది. ఇది మామూలు ముచ్చట కాదు. వామో ఏం చెప్తాం ఎక్కడి కథనులా. మనుషులు రిజిస్ట్రేషన్ ఆఫీస్కు పోకముందే, అధికారులు చూడకముందే, లైసెన్స్ ఉందో లేదో తెలుసుకోకముందే రిజిస్ట్రేషన్ అయిపోతుందట. ఒక్క సంతకం పెడితే అయిపోయా, ఒక్క సంతకం పెట్టి సరిపోయా, మేము చూసుకుంటాం అంటున్నారట. గంతగానం ఉన్న దంద ఇలా దంద బొందల పోను. ఇక చూడు, ఏ బండి రిజిస్ట్రేషన్ చేసుకునే తందుకు ఏ ఆఫీస్ కోకుండ్రి, మొత్తం గిక్కడనే చూస్తాం, మాకన్నే అవుతుందని చెప్పి ఇగో గిట్లా చేస్తాన్రట షోరూములల్లా. సూర్యాపేట జిల్లా కాడ అయిందుల్లో గీ కథ వాహన్ పోర్టల్లకు మారిన సూత మారతలేదు రవాణా శాఖ అధికారుల అవినీతి. షోరూంలనే రిజిస్ట్రేషన్లు అవుతున్నాయట, మామూలు అందుతున్నాయట. కోదాడ పట్నంలో కొన్ని షోరూంలల్లా బండ్ల రిజిస్ట్రేషన్ పేరుతోటి అక్రమంగా వసూలు చేస్తాన్రట. బండ్లు నడుపుకునేటోళ్ళు ఎవ్వరు రిజిస్ట్రేషన్ కార్యాలయంకి పోయేది లేదు, అంతా మేమే చూసుకుంటాం అని షోరూమ్ వాళ్ళు చెప్తుండ్రట. హుకుం జారీ చేసుకుంటా అందులోనే ఇంకా మొత్తం అందులోనే అక్కడికి ఎవరిని రానియట్లేదు. అసలు లేదు సార్ ప్రాసెస్, కస్టమర్ అక్కడ పోయేది లేదు, ఇక్కడ రిజిస్ట్రేషన్ మీకు మొత్తం అసలు ఏం లేదు. ఇక మొత్తం మీకు కాగితాలు ఇన్వాయిస్ ఇన్సూరెన్స్ పిఆర్ ఇచ్చి పంపించేస్తాము, నెంబర్ పెట్టి వారంలో వస్తుంది. అసలు ఏం ప్రాసెస్ లేదు, మీరు కస్టమర్ అడిగిపోయే పని లేదు. 2 వీలరు, టెంపరీ రిజిస్ట్రేషను, పర్మనెంట్ రిజిస్ట్రేషను, ఇక చెక్కులకు 6,000 రూపాయలు వసూలు చేస్తాన్రట. కస్టమర్లను నిలువున దోసుకుంటుండ్రట గిట్ల షోరూమ్ నిర్వాహకులు. ఇక బండి రిజిస్ట్రేషన్ చేయాలంటే మోటార్ వెహికల్ అధికారులకు లంచాలు ఇవ్వాల్సిందే అని చెప్పుకొస్తాన్రట షోరూమ్ వాళ్ళు. ఫుల్ ఇన్సూరెన్స్ అండి, ఇన్సూరెన్స్ మిగతా 4 ఇయర్స్ థర్డ్ పార్టీ వర్క్. యాక్సిరీస్ అంటే ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఒక హెల్మెట్ ఒకటి వస్తుంది, దాంతోపాటు ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ పాటు ఒక హెల్మెట్ కూడా వస్తుంది. రిజిస్ట్రేషన్ ఫ్రీ అంటే నేను మీకు ఫ్రీగా చేస్తున్నా, అక్కడ వాళ్ళు అడిగే లంచం కూడా మీ ఇందులో కలుపుకొని వస్తుంది. అది విషయం. ఎవరికి ఏందనేది మనం చెప్పలేం, కానీ అదే మనకి చెప్పలేదు. మేము అడిగితే ఫ్రీ అంటే రిజిస్ట్రేషన్
రిజిస్ట్రేషన్ అన్నాడు. ఎట్ ఏ పాయింట్ మీరు ఆర్టీ ఆఫీస్ తిరిగేది కాదు, నేను పోను, వాడు రాడు, మీరు పోకూడదు, ముగ్గురం పోకుండా ఉండి వాడి ఏజెంట్ల కమిషన్ల బిజినెస్ కోట్లేదా, నువ్వు ఇస్తే నీ ఫైల్ ప్రాసెస్ చేస్తా సార్ వాళ్ళు, లేకపోతే కోదాడ హుజూర్ నగర్లకు ఒకటే రిజిస్ట్రేషన్ కార్యాలయం అవ్వడుతోటి దినం సుమారు 50 నుంచి 70 బండ్లు రిజిస్ట్రేషన్ వస్తున్నాయి. మోటార్ వెహికల్ అధికారులు ఒక్కో బండికి 500 రూపాయలు చెల్లిస్తే అదే నువ్వు లంచం ఇస్తే ఆర్టీఓ కార్యాలయ సిబ్బంది రిజిస్ట్రేషన్ చేస్తారని షోరూమ్ వాళ్ళు చెప్పుకొస్తానరట. చూడుండ్రి షవ్వా ఇక మొత్తంకైతే చేతులు దడుపుకునే పని మీద బగ్గనే పడ్డారు కదా. ఇవాళ రేపట్ల దందా అంటే మంచుకున్నది ఏదో ఈ ఆడవాళ్ళు కప్పుకుంటారు చూడు, ఇసుక కార్పులా ఏమంటారు కానీ వాళ్ళ ఇట్లా చున్ను లెక్క ఉంటుంది. ఎందుకనంటే ఎండాకాలం కదా, అగో ఆ దంద మంచుకున్నది, ఇక టోపీల దంద మంచిగా నడుస్తుంది, కళ్ళద్దాల దంద మంచిగా నడుస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు ఎండకాయ అన్నీ అవసరం కదా. ఓయమ్మ మామూలుగా లేదు తెలంగాణలో బాణుడు బగబగ అంటే బుగబుగ అంటున్నది అనుకో రాదురి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు స్టవ్ ఏం వెలిగిస్తాం, గ్యాస్ కొడుతుంది కదా అని నడి రోడ్డు మీద అన్నీ కలిపి ఆమ్లెట్ కోడిగుడ్డు వలగొచ్చి పోస్తూ అంటే గిలాసల ఆమ్లెట్ అయిపోతున్నది. గంతగానం ఆమ్రం అంటకపోతున్నది. ఎండ అంటే ఎండ, ఏమెండ నుల్లా అబాబాబా. జనాలు ఫ్రిడ్జ్కే కానీ కూలర్కే కానీ ఫ్యాన్లకే కానీ ఏం దంద ఉన్నది, ఏం కథ ఉన్నది. ఇక వీళ్ళు పొద్దుంతా చల్లగా ఏమేం తాగాలి, నిమ్మకాయ సోడా తాగాలనా, లేకపోతే అవి ఉంటాయి కదా పుదీనా రసాలు తాగాలనా, చల్లగా ఏం తాగాలన్నట్టు అయిపోతుంది మనుషుల పరిస్థితి. గంతగానం ఉడుకుతున్నదిలా, ఏం ఉడుకుడు, ఏం ఉబ్బరం, ఏం కథ, చెమటలు గారిపోతున్నాయి అనుకో రాదురు జనాలకు. అబ్బాబ్బాబ్బా ఏమెండా. ఇక కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతలు అంటారు కదా, చెప్తారా అది. అబ్బా ఇక బందే, ఎండాకాలం పోయేదాకా బయట ఖర్చుడు బందే. కూలర్ల కింద ఏసీలకు అతుక్కునుడే గట్లున్నాయి మరి బానుడి బగబగాలు. హైదరాబాదు పట్నంలోనైతే బానుడి బగబగలకు పట్నం బాసులు బంబేలెత్తుతుండ్రు. ఇక ఇటు పక్క ఎండ, ఇంకో పక్క ఉడకపోతతోటి నగరవాసులు అల్లాడిపోతుండ్రులా. ఏప్రిల్ మొదటి వారంలోనే 40 డిగ్రీలకు చేరే. ఇక ఎండ ఉడకపోతతోటి గ్రేటరోళ్ళు మొత్తము ఆగంగా పట్టిండ్రు. బస్టాండ్లల్లో నిలబడే ప్రయాణికులైతే కలు చూస్తాన్రు. షెల్టర్లు చక్కగా లేక మొత్తం మాడ వలుగుతున్నది. ఇక ఏసీ బస్ స్టాపులలో ఏసీలే పనిచేస్తలేవట. చలివేంద్రాలు సూత ఎక్కడెక్కడ మొత్తం కనబడకుండానే ఉన్నదట. గీ ఎండలలో రోడ్ల మీదకి రావాలంటే భయం అవుతుందని కత్తుండ్రు పట్నమోళ్ళు. సత్తన్న పోయిండు మరి అరసకత్తాను ఆడదాకా. చాలా ఎండలు ఉన్నాయండి, అసలు ఎక్కడ బస్ స్టాప్లో కూడా బస్ ఆపట్లేదు. మళ్ళీ అందులో మేము ఇక్కడ నిల్చుంటే కూడా అందరు మా మీదకెళ్ళే పోతున్నారు. ఇగో బ్యాగులు అవన్నీ వేసుకొని. బస్ స్టాప్లో ఎక్కడ ఉన్నాయండి చెప్పు, ఎక్కడ ఏ బస్ ఆగుతుందో మాకు బస్ స్టాపే తెలియట్లేదు అసలు. ఎక్కడ వాటర్ లేవు, వాటర్ తాగుదామన్నా లేదు, ఎక్కడ పోతే ఏడ అసలు ఫుల్ ఉన్నాయండి ఎండలు, చాలా ఉన్నాయి. ఎండలకైతే బయటకు రాలేం కానీ డ్యూటీ చేయాలి కదా, ఖచ్చితంగా డ్యూటీ చేస్తున్నాం. బయటకు వస్తే పెద్ద బాటిల్ తెస్తే కూడా ఖాళీ అయిపోతుందండి. చాలా ఎండలు అయితే చాలా ఉన్నాయండి. మాకు బస్ స్టాప్ ఎక్కడైనా బస్ స్టాప్ మంచిగా ఎక్కడో ఒక పెద్ద బస్ స్టాప్ ఉంటే బాగుండేది. చిన్న పిల్లల్ని పట్టుకోనాక చూడండి ఎలా పరిగెత్తుతున్నారు. అసలు బస్ స్టాప్ అనేది ఉంటే మేము ఎక్కడో ఒక దగ్గర ఆగుతాం కదా, అసలు బస్ స్టాపే లేదు ఇక్కడ. ఏ బస్ స్టాప్లో ఎక్కడ ఆగుతాం చెప్పండి. ఇక మరి తెలంగాణ మొత్తంలో తెంపు లేకుండా గిట్ల పడుతున్న ఎండలైతే ఇక ఈ ఉమ్మడి మెదక్ జిల్లాల సుత పుల్లుగానే బగబగలాడిస్తుండు. ఇక ఇప్పటికే 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనయటనుల్లో. పొద్దుగల 9 నుంచే సూర్యుడు గట్టి కొడతాండట. ఇక బయట ఖచ్చితందుకే బంబేలు ఎత్తుతుండ్రు. జర భద్రం ఎండాకాలం పోయేదాకా. ఇక గివన్నటి వాటి టీవీ5 సమర్పించు మాస్ మలన ముచ్చట్లు చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇదివరదాకా మీ టీవీ5 ఇగుంటా.